అందరికీ వందనములు. ప్రార్థన అండి, అందరూ కళ్ళు మూసుకున్నాం. మహాగరుడ, మహానతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము నా ప్రభువానైనా నిన్ను ఆరాధించే దినం ప్రభువానైనా మేమందరము కూడి వచ్చి నీ సన్నిధిలో ఉండట చిత్తం ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. తండ్రి, దినములు గడిచినాను, సముద్రములు గడిచినాను ప్రభువానైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవు రెక్కల్లో ఉంచిన ప్రభువానైనా ఆరాధ దినం నుండి ఈ దినం వరకు నా తండ్రి నీ కృపలో భద్రపరిచిన ప్రభా, మీరు కూడుకుని స్తుతించి కనపరిచి నేను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ కలుగజేసిన దేవానికి స్తోత్రం అయ్యా. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా మీరు కృపలో నా ప్రభావం భద్రపరుచుకున్న తండ్రి, పాటల్లో మీరున్నారు ప్రభా. వాక్యం చదివిన బిడ్డ వరకు నీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా తండ్రి. అయ్యా, మాకైతే ఏమైతే నా ప్రభా జీవాహారమును ప్రభా బయలుపరిచేనేదో నా ప్రభానైనా నీ దాసుల ద్వారా బయలుపరిచిన ప్రభా మా పిల్లలకు ఆత్మను సిద్ధం చేయండి ప్రభా, గ్రహింపును కూడా సిద్ధం చేయండి దేవా నా ప్రభా. ఇలాంటి వాళ్ళు నా ప్రభా మేము గ్రహించుకునే ప్రభానైనా దాని చిత్తాంతాన్ని నడుచుకునే భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరే అధ్యత వహించమని ఈ చిన్న ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకొని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ దినాన నాతోనూ ప్రత్యేకించి మాట్లాడతాడు, నాకు కావలసిన అవసరాలను బట్టి మాట్లాడతాడు అని ఒక భావన కలిగి మనం ప్రభు సన్నిధిలో మనం ఉంటే దేవుడు తప్పక నువ్వు దేనితో నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ నెరిగిన మహనీయుడు మన తృప్తిపరిచేటట్టు మన ఆశను నెరవేర్చేటట్టు అని తప్పక మనందరితో మాట్లాడి ఆయన మన తృప్తిపరిచి ఇంటికి పంపించే దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న సమయంలో మనం అటు ఇటు తిరగడం కానీ, లేకపోతే లేచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మన మొబైల్స్ మరి ప్రక్క వారికి ఇబ్బంది కనుక ఉండేటట్టు వాటిని ఆన్ చేయడం కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ మీ మొబైల్స్ మీకు చాలా మీకు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటే దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడండి. లేని పక్షాన వాటి సైలెంట్ మోడ్లో ఉంచుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ అయినా చేయవలసి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటలు చాలా విలువైనది. ఆ మాట నేర్చుకోవడానికి మనం ఇంత సమయాన్ని హెచ్చించి, మనకి ఇన్ని పనులున్నా ఒక ప్రక్కన డ్యూటీలు ఉన్నా మరి సమయాన్ని హెచ్చించి ప్రభుత్వానికి మనం వచ్చాం. ఎందుకు? దేవుని మాటలను నేర్చుకోవడానికి. ఒక 40 నిమిషాల పాటు దేవుని మాటల మీద మనకి ప్రాణాత్మ దేహాలను ఉంచుతాం. చక్కగా మన దేవుని మాటలు విందాం. ఎందుకంటే మనం చక్కగా వింటేనే ఆ వాక్యం మన హృదయంలోనికి వెళుతుంది. ఆ మాటలు హృదయం వెళితేనే మన హృదయము బాగుపడుతుంది. మన హృదయం ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా వాక్యము సరిదిద్దుతుంది. మన జీవితాలు మార్చబడాలంటే వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. కనుక పిల్లరా, దేవుని వారికి చాలా విలువైనది కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఇది మంచి సమయం కనుక ఈ విలువైన సమయంలో విలువైన మాటలు మనం నేర్చుకోవడం మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇంతవరకు కూడా మన సహోదరి చక్కగా దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథం నుండి చక్కని మాట ఒక మాట చదివి ఉన్నది కనుక అదే మాట నేను చదువుతూ ఉంటున్నాను. జాగ్రత్త మనం విందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30 వచ్చిన ఒకసారి చదువుకుందాం. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడవని కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనము ఆయన సన్నిధిలో ఆయన అడగాలి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి సజీవుడానికి కొందరు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభువా, జ్ఞానమైన నీ మాటలు జ్ఞానయుక్తముగా నీ పిల్లలకు అందించడానికి సరైన జ్ఞానం నాకు లేదు కానీ ప్రభువా, నీ పక్షాన్ని నిలబడి ఉంటున్నాను ప్రభువా. ఒట్టివాడిని మట్టివాడిని బలహీనం ప్రభువా, మీరే నా ప్రభువా మా అందరితో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి ప్రభువా. అయ్యా నా ప్రభువా, ఏ విధంగా నా ప్రభువా నా తండ్రి గొప్ప దేవా, వ్యవసాయకులు తొలకల వర్షం కోసం కడపటి వర్షం కోసం ఆకాశము తట్టు ఎదురు చూస్తాడు ప్రభువా. మేము నీ తట్టు చూస్తూ ఉన్నాం ప్రభువా. హృదయాలు ఎరిగినటువంటి మహనీయుడ, హృదయం కంటే శ్రేష్టమైన వాడు, అధికమైన వాడా ప్రభువా, నీ కొరకు ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. మా అందరికీ తృప్తి కలిగేటట్టున్నాం ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆయన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మాకు పంచిపెట్టి ఇక్కడ మీ నామములకు మాత్రమే మహిమ ఘనత కీర్తి ప్రభువులు ఆరోపించుకుందరని మా ప్రభుని సృష్టిస్తున్న నామములో ఈ ప్రార్థన నీకే సమర్పించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు ప్రియమైన దేవుల వల్ల చదివినటువంటి మాటలు మనం గమనిస్తే మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడవనివి కనుక మీరు భయపడకుడి అని మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అంటూ ఉన్నాడు. తల వెంట్రుకలను మనం లెక్కిస్తామా ఆలోచిస్తే
తల వెంట్రుకలు మనం సరిగ్గా పట్టించుకోము కనుకనే చాలామంది కూడా అన్ని జనులు మన దేవుళ్లకు వెంట్రుకలు మురుకుబడిగా చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల ఏ ప్రయోజనం లేదు కదా. తల వెంట్రుకలు మనం పట్టించుకొని తల వెంట్రుకలను దేవుడు పట్టించుకుంటా ఉన్నాడు. తల వెంట్రుకలన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నాడంట. మనం పట్టించుకోకపోయినా, దానికి విలువ ఇవ్వకపోయినా దేవుడు వాటికి విలువనిస్తూ ఆ వెంట్రుకలు కూడా పట్టించుకుంటూ లెక్కిస్తూ ఉన్నాడంట. చూడండి, దేవుడు ప్రతిదీ కూడా ప్రభు లెక్కిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు మన శరీరాన్ని గురించి ఆలోచన చేయడా, మన జీవితాన్ని గురించి ఆలోచన చేయడా, మన బ్రతుకుల గురించి ఆలోచన చేయడా అంటే తప్పకుండా ఆయన పట్టించుకునే దేవుడుగా ఉంటూ ఉండడం మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, గమనిస్తే చూద్దాం, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం చూద్దాం. అక్కడ చక్కని మాటను చూద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. కీర్తన 90:12 చదవండి. చాలా మంది గమనిస్తే ప్రియులారా, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్న మాటని చూస్తుంటున్నాం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. దినాలు కూడా లెక్కిస్తూ ఉన్నాడట ప్రభు. దేవుడు మన వెంట్రుకలు లెక్కిస్తూ ఉన్నాడు, మన దినాలను లెక్కిస్తూ ఉన్నాడు. ఎందుకు లెక్కిస్తూ ఉన్నాడంటే మనకి పరిస్థితి ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము అని చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో పిల్లారా, మన ఆయుష్ను గురించి చెప్తూ ఉన్నాడు. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అడగా చెప్తూ ఉన్నాడు. మన ఆయుష్ కాలం చాలా కొద్దిపాటిది, బెత్తెడపాటిది, లేకపోతే జానడపాటిది అనడగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కొద్దిపాటి జీవితాన్ని ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు. ఈ కొద్దిపాటి ఈ జీవితంలో 70 సంవత్సరాల లేకపోతే 80 సంవత్సరాల ఈ జీవితాల్లో దేవుడు చేస్తున్నాడంటే దినాలను కూడా లెక్కిస్తూ ఉన్నాడు. మన దినాలను ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. దేవుడేమో మనల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన తల వెంట్రుకలు లెక్కిస్తూ ఉన్నాడు, మనకు దినాలు లెక్కిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఆయుష్నంతా కూడా తన గ్రంథమందు లెక్కిస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో మన పిండముగా ఉంటూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని వాటి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల, అసలు ఈ దినాలను దేవుడు లెక్కిస్తూ ఉంటే అది ఏమని చెప్తున్నాడంటే మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయమని ఇక్కడ భక్తులైనటువంటి మోషే గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. పిల్లరా, దినాలు లెక్కించే జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినం ఎలా వస్తా ఉంది, ఈ దినాన్ని ప్రభు కొరకు ఏ విధంగా ఖర్చు చేయాలి, ప్రభు కొరకు ఏ విధంగా దినాన్ని ఉపయోగపెట్టాలి, ఆ జ్ఞానాన్ని నాకు నేర్పు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మోషే గారు. ఈనాడు ఇటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఇటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా? చేయట్లేదు. నాకు తలనొప్పి ఉంది, తలనొప్పి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. జ్వరం ఉంది, జ్వరం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మన ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మేడలు, మిత్రులు, కట్టలు వాటి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నేను నీ కొరకు ఎలా బ్రతకాలి ప్రభువా, నీ కొరకు నా జీవితం ఎలా సమర్పించుకోవాలి ప్రభువా, నేను ఎలా ఉండాలి ప్రభువా అన్నదాని గురించి ప్రార్థన ఏ వ్యక్తి కూడా సరిగ్గా చేయడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలా, దేవుడు సరైన విధంగా వారికి అర్థం కావట్లేదు. దేవుడు మనకు సరైన విధంగా అర్థం కావట్లేదు. మన జీవితం మనం ఎందుకు పుట్టాము, ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఎవరి కొరకు వచ్చాము, దేని కొరకు బ్రతుకుతా ఉన్నాము, ఎవరి కొరకు బ్రతుకుతా ఉన్నాము అన్న ఆలోచన మనిషికి నాడు లేకుండా పోయింది పిల్లలా. కనుకనే మనం దేని గురించి అడగాలో దాని గురించి అడగక, దేని గురించి అడగకూడదో దాని గురించి మనం అడుగుతూ ఉన్నాం. అంటే ఈ లోకంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యాన్ని బట్టి ప్రభుని అడగకూడదంటే అడగవచ్చు, తప్పు లేదు. అయితే వీటికంటే శ్రేష్టమైనవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని గురించి ఎక్కువగా మనం అడగవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం అడిగితే పరలోక సంబంధమైనవి ఇంకా వీటికంటే శ్రేష్టమైనవి కదా, వాటిని ఎక్కువగా మనం అడగాలి కదా. కనుక పిల్లరా, దేవుడు ఇక్కడ మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా దినాల గురించి మరి లెక్కించిన జ్ఞానము మాకు నేర్పయ్యా, మాకు నేర్పు ప్రభువా, మేము నేర్చుకుంటాం ప్రభువా, మేము నేర్చుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. ఈ లోకంలో మేము నేర్చుకునే వారమే, మా జీవితం అంతా నేర్చుకోవాల్సిందే. మేము నేర్చుకుంటాం ప్రభువా, మేము నేర్పించయ్యా, నువ్వు నేర్పే దేవుడు ప్రభువా అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు నీ యొక్క ఇంటికి లెక్కిస్తూ ఉంటున్నాడు.
నీ యొక్క దినాలు లెక్కిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఈ కీర్తన గ్రంథంలో 139 పదాలు చూద్దాం. అక్కడ చక్కని మాట దేవుడు చెప్తూ ఉంటున్నాడు. 139 పదాలమ్మా, 139 పదాలు తల్లి. చాలా బా ఇక్కడ గమనిస్తే ప్రియారా, ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, నా దినములన్నీ నీ గ్రంథమందు లిఖితములాయను అని చెప్తూ పై వచ్చిన మాట అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్న మాట చూస్తున్నాం. పిండముగా మనం ఉన్నప్పుడే దేవుని కన్నులు మనం చూచాయంట. అయితే దేవుడు ఆ తల్లి గర్భములో మనం రాలిపోకుండా, ఆ కాల గర్భములో మనం కలిసిపోకుండా దేవుడు కంటికి కనరప్పములు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాచి కాపాడడం కనుకనే క్షేమంగా మనమందరం కూడా భూమి మీదకి రాగలిగాం. ఈనాడు సజీవ లెక్కల్లో మనం ఉండి ఆ ప్రభు సన్నిధిలో ఆయన సహవాసం చేయడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మనం ఈ విధంగా కూడుకొని ప్రభును ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ఎంతమంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాలిపోలేదు పిల్లారా, పిండముగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉన్నారు చాలామంది అపేషణ ప్రక్రియ ద్వారా. అయితే దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు మనం చూస్తూ ఉన్నాయట. మనం అనుకుంటూ ఉన్నాం, మనం ఎవరూ చూడలేదనుకుంటూ ఉన్నాం, మనల్ని ఎవరు పట్టించుకోలేదనుకుంటూ ఉన్నాం, ఎవరైనా చూడలేదు కదా అని రహస్య పాపాల గురించి పరిగెడుతూ ఉంటూ ఉన్నాం. అయితే చూచే దేవుడు ఒకడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు పిల్లారా. చూస్తూ ఉన్నాడు ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ గమనిస్తూ ఉన్నాడంటే నీ తల్లి గర్భంలో నీ పిండమని ఉన్నప్పుడే నిన్ను చూచాడట. చూచిన దేవుడు ఏం చేస్తాడు, ఆయన చూచి మరి ఆయన నిన్ను తల్లి గర్భములోనే నీకు అవయవాలను నిర్మాణం చేస్తాడంట. ఈ దేహం మనకు వచ్చిందంటే పిల్లారా, అది మన తల్లి వలన లేకపోతే మన తండ్రి వలన ఈ దేహం రాలేదు, కానీ దేవుడి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని ఇచ్చిన తర్వాత ఆయనే ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన తర్వాత ఆయన తన గ్రంథమందు మనకు ప్రతి అవయవాన్ని కూడా ఆయన లిఖించుకున్నాడంట. నీకంటూ నాకంటూ ఒక గ్రంథాన్ని దేవుడు లిఖించాడు పిల్లరా. ఒక గ్రంథాన్ని దేవుడు తయారు చేశాడు. నీ కొరకు నా కొరకు గ్రంథాన్ని తయారు చేస్తాడు. ఆ గ్రంథంలో ఈ లోపల మనం చేసే ప్రతి పనిని బట్టి, మనం చేసే ప్రతి పనిని బట్టి, మనం చేసే ప్రతి ఆలోచనను బట్టి ప్రతిది కూడా దేవుడు ఆ గ్రంథములో లిఖిస్తా ఉన్నాడు. నీకొక గ్రంథము, నాకొక గ్రంథము, ప్రతి ఒక్కరికి ఒక గ్రంథాన్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. అయితే మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు అందులో రాసేస్తూ ఉంటూ ఉన్నాడు పిల్లరా. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిజంగా మన కొరకు ఏర్పాటు చేయనటువంటి తయారు చేసుకున్నటువంటి ఆ గ్రంథంలో మన అవయవాల గురించి ఆయన రాసుకున్నాడు అంట. ఇదిగో ఈ గుండె, ఇదిగో ఈ చెయ్యి, లేకపోతే ఈ కన్ను, ఈ కాలు, ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో రాయించుకున్నాడంట. మరి అంటే మన అవయవాలను కూడా ఆయన లెక్కిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ అవయవాలు మనం సరిగ్గా పట్టించుకోవడం లేదు. కాలే కదా, చెయ్యే కదా, కన్నే కదా అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ వీటిని మనం తక్కువ చూపు చూసినా కూడా దేవుడు మాత్రము ఆయన తన గ్రంథమందు ఈ అవయవాల గురించి రాసుకున్నాడంటే రాసుకుని అందులోనే సహాయం చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనిషిగా పుట్టుకుని కూర్చొచ్చు ఆలోచన చేస్తే పిల్లరా, దేవుడు ఈ విధంగా మనిషిని కంటికి కనరపగుల కాపాడుతూ దేహాన్నిచ్చి దేవులో ప్రతి అవయవాన్ని ఆయన అక్కడే నిర్మాణం చేసి అక్కడే తన గ్రంథం ముందు లిఖించుకొని అక్కడే చనిపోకుండా తల్లి గర్భంలో రాలిపోకుండా ఆయన మనల్ని కంటికి కనిపాపవాలి రక్షించి సహాయం చేసి ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటున్నాడు అనమాట. పంపించిన దేవుడు మన గురించి ఇంతగా ఆలోచన చేసి ఇంతగా మనల్ని పట్టించుకొని భూమి మీదకి పంపించిన దేవుడు మనల్ని గురించి ఆలోచన చేయడా, మనల్ని గురించి లెక్క అడగడా? ఇంతగా మనకున్న ప్రతి అవయవాన్ని బట్టి కావచ్చు, మనకున్న ప్రతి ఆలోచన కావచ్చు, ఆయన లెక్కిస్తూ ఉంటే, ఇంతగా మనల్ని పట్టించుకుంటా ఉంటే మన లెక్క అడగడా? ఆయన తప్పకుండా అడుగుతాయి పిల్లారా. మన జీవితాలు మనం వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం. ఏముందులే భూమి మీదకి వచ్చాం, వెళ్ళిపోతా ఉన్నాం, ఏదో బ్రతుకుతూ ఉన్నాం, ఏదో మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి కొనసాగిస్తున్నాం అన్న పాడలు వెళ్ళిపోతా ఉన్నాం. కానీ అయితే ఎందుకు పుట్టాము, దేని కొరకు పుట్టాము, ఎవరి కొరకు పుట్టాము, ఎలా బ్రతకాలో ఆలోచించక నిత్య నరకాగ్నులకి మనం వెళ్ళే వారికి మనం కనపడుతూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను గురించి నన్ను గురించి
ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిన్ను గురించి నన్ను గురించి పట్టించుకుంటూ ఉన్నాడు. భూమి మీదకు పంపిన దేవుడు ఏదో ఒక దినాన నిన్ను గురించి నన్ను గురించి లెక్క అడగబోతున్నాడు. సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మన బ్రతుకంటే పిల్లారా, మన భక్తి జీవితం అంటే 40 దినాల భక్తి జీవితం కాదు మన క్రైస్తవ జీవితం, లేదా 40 సంవత్సరాల భక్తి జీవితం కాదు, లేదా 40 మాసంల క్రైస్తవ జీవితం కాదు, భక్తి జీవితం కాదు మంది. మన బ్రతుకున్నంత వరకు చేసే భక్తి క్రైస్తవ భక్తి. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం చేయవలసిన భక్తి క్రైస్తవ భక్తి. ఏదో 3 నెలలు ముచ్చటగా భూమి మీదకి వచ్చాము కదా, వెళ్ళిపోతున్నాం కదా అంటే మనం అనుకోవడానికి వీల్లేదు పిల్లారా. కనుక ఎంత భక్తిగా మనం బ్రతుకుతామో, మనం ఎంత నిష్ఠగా బ్రతుకుతామో అంతగా పరలోక రాజ్యానికి మనం దగ్గర అవుతాం. కనుక మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తే, మన బ్రతుకును ప్రభువుకు అప్పగించక, మన జీవితంలో ప్రభువు కొరకు ఉపయోగపెట్టక, మన యొక్క అవయవాలను మరి నీతికి సాధనాలుగా ఉపయోగించుకొనక, వేటికి పెడితే వాటికి ఉపయోగించి ఎటు పడితే జీవితాన్ని జీవించి మన జీవితాన్ని వృధా చేసుకుంటే చనిపోయిన తర్వాత నీకంటూ నాకంటూ ఒక తీర్పు ఉందని మనం మర్చిపోకూడదు పిల్లారా. ఆ తీర్పు చాలా భయంకరం. ఆ దేవుడు న్యాయ సింహాసన ఎదుట కూర్చొని ఉన్నప్పుడు మనమంతా కూడా ఆయన ఎదుట మనం నిలబడవలసిన వారికి మనం ఉంటూ ఉన్నాం. ఆ దినాన ఏమో ప్రభువా, నేను భూమి మీదకి వచ్చాను ప్రభువా, ఏదో నాకు తెలియక ఎటబడి జీవించాను ప్రభువా అంటే ఏ ప్రయోజనమో లేదు. ప్రభు మనందరినీ కూడా లెక్క అడగబోయే సమయం, ఆ సమయం ఆస్థానమైనది. దేవుడు మనల్ని పుట్టించాడు, భూమి మీద ఇంతవరకు సంరక్షించాడు. అయితే ఇప్పుడు మనం లెక్క అప్పచెప్పే దినాలు దగ్గర పడ్డాయి. అంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆ దినాన్ని మనమంతా కూడా లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉంటూ ఉన్నామని మనము గుర్తెరగాలి ప్రియులారా. కాబట్టి మనము తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. చూద్దాం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఏమంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:13 చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలా ఇక్కడ గమనిస్తే ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లరా, మనము దేవునికి లెక్క అప్పగించవలసిన సమయం దగ్గర పడింది. లెక్క అప్పగించాలి. ఎందుకు లెక్క అప్పగించాలి పిల్లరా? మనం బ్రతుకును బట్టి లెక్క అప్పగించాలి. ఒక కంపెనీలో చూడండి, సంవత్సరం అంతా కూడా పనిచేసిన తర్వాత ఆఖరి మాసంలో మనం ఏతాము లెక్కలో అప్పచెప్పాలి యజమానుడికి. ఎంత రాబడి వచ్చింది, లేక ఎంత ఖర్చు అయింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత మిగిలింది అని లెక్కలో ఆఖరి సంవత్సరం ఆఖరి మాసం ఏం చేస్తారు, లెక్కలో కడతారు. మనం బ్రతుకు జీవితంలో దేవుడు మన జీవితాన్ని ఇచ్చాడు కదా, ఇంతవరకు 2 సంవత్సరాలుగా మనం దేవుడు జీవింపచేశాడు కదా. అయితే ఈ ఆఖరి దినాల్లో ప్రభువు వచ్చి ఈ ఆఖరి దినాల్లో లెక్క అప్పచెప్పవలసిన అవసరత ఉంది. ఎందుకు లెక్క అప్పచెప్పాలి అని మనం గమనిస్తే, దేవుడు మనకు బ్రతుకుని ఇచ్చాడు కనుక, దేవుడు మనకు శరీరం ఇచ్చాడు కనుక, అవయవాలు ఇచ్చాడు కనుక, కాచి కాపాడాడు కనుక, మనకంటూ ఈ భూమిలో బ్రతకడానికి సమస్తాన్ని ఇచ్చాడు కనుక, నువ్వు బ్రతికే బ్రతుకుని బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి లెక్క అప్పచెప్పాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి రాకడ సమీపంగా ఉంది కనుక లెక్క అప్పచెప్పాలన్నట్టుగా చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన దృష్టికి కనబడే స్పష్టం ఏదీ లేదు అని చెప్తూ ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులకు తేటగా కనపడతా ఉంది. ఆయన అంతటా ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు, ఆయన మరుగైనది ఏది కూడా లేదు. రహస్యంగా మనం ఉండి రహస్యంగా పాపాలు చేస్తే దేవుడు చూడదనుకోవడానికి వీల్లేదు. ఆయనకి కనపడిన స్పష్టం ఏది కూడా లేదు. ఆయనకి అంత తేటగా కనపడతా ఉంది. కాబట్టి మనము లెక్క దేవునికి అప్పచెప్పాలి. ఆ కన్నుల నుంచి నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. భక్తుడు అంటాడు కదా,
నేను పండుకుంటా నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను రెక్కలు కట్టుకుని ఆకాశం ఎగిరిన అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, నువ్వు సర్వంతర్యాముగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు అంటూ ఉన్నాడు. మరి ఆ ప్రభువును కాదని మనం ఎక్కడ వెళ్ళగలము, ఈ పాపాన్ని చేయగలము ఆలోచన చేయాలి. అంత మనకైతే కొన్ని కనపడవు, కానీ ప్రభుకు సమస్తము మరుగైనది ఏది లేక స్పష్టంగా కనపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు. మనం మనం ఇండియాలో ఉండలేము. అయితే ఆయన ఒకే సమయం ముందు ఇండియాలో ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, అంతా ఉండగలడు. ఎందుకంటే సర్వంతర్యామి ఆయన. కాబట్టి ఆయనకు మరిగినది ఏదీ లేదు. ఒకవేళ మనం ఇంకా ప్రభువును దాచిపెట్టి నన్ను ఎవరు చూడలేదని రాసపాపాలు చేస్తూ ఉన్నామేమో, మోసాలు చేస్తూ ఉన్నామేమో, అన్యాయాలు చేస్తూ ఉన్నామేమో, అక్రమాలు చేస్తూ ఉన్నామేమో, దేవుని భయం లేక తిరుగుతూ ఉన్నామేమో అంటున్నాడు కదా. దేహాన్ని చంపేవానికే మీరు భయపడకూడదు, కానీ ఆత్మను దేహాన్ని రెంటిని చంపేవారికి మీరు భయపడాలంటున్నాడు. ఎందుకంటే ఈ రెంటిని చంపే దేవుడు మనకి ఆత్మను నిత్య నరకానికి తీసుకువెళ్ళేవాడు ఆయన. ఆయనకి మనం భయపడాలి. దేహం చంపే వరకు మీరు భయపడతా ఉన్నారు. అయితే ఈ దేహాన్ని ఆత్మ రెండింటిని చంపే వరకు మీరు భయపడలేదు. కాబట్టి జాగ్రత్త, మీ జీవితాలను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, ఇంతవరకు మనం ఎలా జీవిస్తూ ఉన్నామో, ప్రభును ప్రక్కన పెట్టి మనం జీవిస్తూ ఉన్నామేమో, ప్రభును కాదని ఇదే జీవితం అనుకుంటూ, ఈ లోకమే సమస్య అనుకుంటూ, నా బిడ్డలు, నా సంతానం, నా కుటుంబం, నా ఆస్తి, ఐశ్వర్యం అనుకుంటూ ఇదే భ్రమలోనే ఉంటూ ప్రభుని పట్టించుకోక ఆ ప్రభుని ప్రక్కన పెట్టి ఈ లోపల జీవిస్తూ ఉన్నాము. జాగ్రత్త సుమా. దేవుడు ఏదో ఒక దినాన మీ అందరినీ కూడా లెక్క అడుగుతాడు. అడిగే సమయం కూడా ఆసన్నమైంది పిల్లరా. కాబట్టి ఆయన కాదని మనం ఏమి చేయలేం, ఆయన మనం మోసం చేయలేం. ఒకవేళ మనుషులు మోసం చేయవచ్చు, మన ప్రక్కన పెట్టి మన సహోదరులు మనం మోసం చేయవచ్చు, కానీ ప్రభుని మాత్రము మోసం చేయలేము. జాగ్రత్త. కనుక దేవునికి నీవు లెక్క అప్పచెప్పాలని మాట చూస్తున్నావు. అయితే వేటులో దీన్ని లెక్క అప్పచెప్పాలి, వేటులు అప్పచెప్పాలి. ప్రాముఖ్యంగా మనిషికి ప్రాముఖ్యమైనవి ఈ లోకంలో మూటిని ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటున్నాడు. ఒకటి ధనం లేకుంటే బ్రతకలంటే మనిషి ఉంటున్నాడు. రెండవది సమయం. ఈ సమయం కూడా చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైన గుర్తిస్తూ ఉంటున్నాడు. మూడోది పరిచర్య, అంటే మనం చేసే పనులు. ఈ మూడు విషయాలు లోకంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడు విషయాలు దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. దాని విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం చేసే పనులు లేక క్రియల విషయాల్లో దేవునికి లెక్క అప్పచెప్పాలి. తర్వాత ఈ యొక్క సమయ విషయంలో కూడా మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే ఈ మనిషి ఈ మూడింటికే ఎక్కువ విలువిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. ఈ మూడు విషయాలు దేవుడు మనందరినీ కూడా లెక్క అడిగేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం జీవిస్తున్నాం కదా, మనకంటే ఒక జీవితం ఉంది కదా. దేవుడితో ఈ జీవితంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం, ఆత్మ పరిశీలన మనం అందరం కూడా చేసుకోవాల్సిందే. మన బ్రతుకునంత వరకు మన పరిశీలన చేసుకోవాల్సిందే, మర్చిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే మన పిల్లల గురించి మనం మర్చిపోకుండా ఆలోచించి జ్ఞాపకం చేసుకుంటాం. మన ఉద్యోగాల గురించి మనం ఆలోచన చేసుకుంటాం. మన సంపాదన గురించి మనం ఆలోచన చేసుకుంటాం. ఏదో మనకు ఒకటి రాకపోతే, చేత కాకపోతే దాని గురించి పదే ఆలోచన చేస్తే నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పుణ్యరాజ్యం, ఆ మహారాజ్యం చేరడానికి ఈ లోకంలో మన జీవితాల గురించి మనం ఆలోచించుకోలేకపోతే మనం పరలోక రాజ్యం వస్తుంది. చెప్పండి, పరలోక రాజ్యం రావాలంటే చాలా కష్టపడాలి. మనం అనుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వస్తుంది చాలని అనుకుంటాం చాలామంది. ఆయన నమ్మితే చాలండి, ఆయన ఎరిగి ఉంటే చాలు పరలోక రాజ్యం వస్తుంది అనుకుంటా ఉన్నారు. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో మనము కష్టపడాలి. ఎలా కష్టపడాలి? ఈ లోకంలో ధనం సంపాదించాలంటే కష్టపడతా ఉన్నాం. ఇండియా నుంచి ఎంతో పిల్లల విధులు పెట్టుకుని, బంధువుల విధులు పెట్టుకుని, ఎంతో ఖర్చు చేసుకుని ఈ దేశానికి వచ్చాం. ఈ దేశంలో మనం కష్టపడకపోతే మనకు దినాలు వస్తూ ఉన్నాయా? రావట్లేదు. ఈ లోకంలో జీవించి ఈ చిన్న జీవితంలో లేక ఈ చిన్న బ్రతుకు కొరకే ఇంత కష్టపడితే కానీ మనకు డబ్బులు రావట్లేదే. నిత్య రాజ్యం, ఎల్లప్పుడూ ఉండే రాజ్యం, మహిమ రాజ్యం, బంగారు వీధులటువంటి ఆ పుణ్యరాజ్యం, ఆ మహాపుణ్య రాజ్యానికి లేక పట్టణాలకు చేరాలంటే ఈ లోకంలో కష్టపడకుండా తిరిగి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆ పరలోక రాజ్యం వస్తుందా? ఆలోచన చేయాలి. అనుకుంటా ఉన్నారు చర్చికి వెళ్తే చాలు, పాటలు పాడితే చాలు, నా మాట దేవుడి మాట చెప్తే చాలు, నాకు పరలోక రాజ్యం వస్తుంది అనుకుంటా ఉన్నారు. కానీ ఈ లోకంలో నీతిగా బ్రతకాలంటే కష్టమా కాదా? కష్టమే.
అన్యాయస్తుల మధ్య మరి న్యాయంగా ఉండాలంటే కష్టమే కదా, కష్టమే. అవినీతి మధ్యుల మధ్య నీతిగా ఉండాలంటే బ్రతకడం కష్టం. మరి ఇదంతా కష్టం. అంటే సహించాలి, ఓర్పు కావాలి, లోబడాలి, తగ్గింపు స్వభావం కలగాలి. ఇవన్నీ కూడా కష్టంతో కూడినటువంటి పనులు, ఊరికే వచ్చాడు కావు. వీటంటిని ఇవన్నీ రావడం మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి. ఒకరోజు వస్తుందమ్మా రాదు. ఒక పాట రావాలంటే ఒకరోజు 2 రోజులు, ఒకరోజు బట్టి 2 రోజులు బట్టి మనం ఏం చేస్తాం, అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో సహనం కావచ్చు. మరి వీటంటిని కూడా మనము ఆత్మ సంబంధమైన కార్యాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి, అభ్యాసం చేసేవారుగా మనం ఉండాలి. ఇవన్నీ మనం బ్రతుకున్నంత వరకు, బ్రతుకున్నంత కాలమంతా కూడా మనం అభ్యాసం చేస్తేనే కానీ ఇవి చేయాలంటే కష్టం. ఈ కష్టాన్ని మనం అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. ఇలా ఉండాలని మనము దినదిన మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ పడిపోతా ఉన్నాము, ఎక్కడ చేస్తా ఉన్నాము, ఎలా జీవిస్తా ఉన్నాము, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, దేవుడికి విరోధంగా ఏ పనులు మనం చేస్తూ ఉన్నాము, వీటంటిని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ మనం అభ్యాసం చేస్తేనే తప్ప ఆ నిత్య జీవనానికి మనం వెళ్ళలేము. కనుక పిల్లరా, జాగ్రత్త, మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. ప్రభు జీవితాన్ని ఇచ్చాడు కదా, ప్రభువే కాపాడుతాడు కదా అనుకోవడానికి వీల్లేదు. నీ మనసును నీవే కాపాడుకోవాలి. నీ బ్రతుకు మీద జాగ్రత్త నీకే ఉండాలి, ఏరే వారికి ఉండదు. నీ పట్ల నీకే జాగ్రత్త లేకపోతే, నీ జీవితం పట్ల నీకే ఆలోచన లేకపోతే ఎలా? కాబట్టి అనుదినం మన యొక్క జీవితాన్ని పరిచయం చేసుకుని వారికి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆలోచిద్దాం పిల్లరా, ఏ విషయాల్లో మనము దేవుడికి లెక్కప్ప చెప్పాలో మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతము ప్రయాణమై చదవండి. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానులు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే పిల్లారా, ఇక్కడ తలాంతుల విషయంలో దేవునికి లెక్క అప్పగించాలనే మాటను మనం చూస్తూ ఉన్నాం. తలాంతుల విషయములు, దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య విషయములు, మనం చేసే పనుల విషయాల్లో ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇది చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం అనేది ఒక మనుషుడు దేశాంతము ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని మనకు అప్పగించినట్టుండును అని చెప్తున్నాడు. ఇక్కడ పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన 33 సంవత్సరం బ్రతికి ఆయన కష్టపడి పరిచర్య చేసి మరి ఏం చేస్తాడు, ఆయన ఆ పరిచర్య మనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ యజమానులను మన యేసు ప్రభుతో పోల్చుకోవచ్చు. ఆయన మనకి ఈ భూమి మీద మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి మన కొరకు తిరిగి రానే ఉండేవాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే ఇక సందర్భాన్ని మనం గమనిస్తే పిల్లరా, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడంట. అయితే 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించినట్లుగా 2 తలాంతులు కలిగిన వాడు 2 తలాంతులు సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారికి తలాంతులు ఇచ్చి ఆ దేశాన్ని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ గమనిస్తే పిల్లారా, దేవుడు మనకు పరిచయం అప్పగించి వెళ్ళిపోయాడు. అయితే ఈ భూమి మీద వచ్చిన మనం అందరం కూడా దేవుడు మనకు ఏదో ఒక తలాంతును అనుగ్రహించాడు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ చేయవలసిన బాధ్యత ఇది. తలాంతుల విషయంలో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం విషయంలో దేవుడు మనందరికీ ఒక గొప్ప పని పెట్టాడు. ఏ పని అది? దేవునికి పరిచర్య చేసే పని. ఇందులో స్త్రీలు కదా, నేను మరి సరిగ్గా నాకు మాట రాదు కదా, లేకపోతే నేను చదువుకోలేదు కదా అనడానికి వీలు లేనే లేదు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన పని చేయడానికే మనల్ని పుట్టించాడు. ఆయన ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే ఆయనకు గుణాతిశయాలను మనం భూమి మీద ప్రచారం చేయడానికి ఆయన మనల్ని పుట్టించాడు. పుట్టించిన దేవుడు మనల్ని లెక్క అడిగే సమయం దగ్గర పెట్టింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి రావడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా,
మనకు అప్పగిపోయినటువంటి తలాంతులు ఏ విధంగా ఉపయోగపడతా ఉంటున్నాం. నేను చదువు రాదు కదా, నేను చెప్పలేను కదా అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీకు పరలోక రాజ్యం కావాలంటే నీ నోరు ఇప్పవలసినదే. నువ్వు చదువుకోకపోయినా కూడా కువైట్ దేశానికి నువ్వు వచ్చావు, అరబీ రాకపోయినా కూడా నువ్వు నేర్చుకున్నావు. నాకు చదువు రాదు కదని మన ఇండియాలో ఉండేమా? లేదే, వచ్చాం, కువైట్ దేశానికి వచ్చాం. అలాగే మనం చదువు రాకపోయినా 4 మాటలు యేసు ప్రభు నా కొరకు భూమి మీదకి వచ్చాడు, మన నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని 4 మాటలు మన ప్రక్కవర్త చెప్పడానికి మన చదువు అవసరమా? అవసరం లేదు కదా. ఇందులో మరి ముసలిదాన్ని అని చెప్పుకోవడానికి ఏమైనా వీలుందో చెప్పండి. ముసలి వాళ్ళు చెప్పొచ్చు, పడుచు వాళ్ళు చెప్పొచ్చు, పురుషులు చెప్పొచ్చు, స్త్రీలు చెప్పొచ్చు, అందరూ చెప్పాలని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఇదే దేవుడు మనకు అప్పగించినటువంటి గొప్ప బాధ్యత. వారికి 5 తలాంతులు అప్పగించినట్లు మనకు ఈ భారాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అయితే ఈ దేవుడు మనకు పెట్టిన ఈ భారాన్ని మనం ఆ భారతలకు చెప్తూ ఉన్నామా? ఆ బాధ్యత మనం చేస్తా ఉన్నామా? ఆ రోజున చేయాలి. ఒకవేళ చేయకపోతే నష్టం ఉందని ప్రభు చెప్తూ ఉంటూ ఉన్నాడు. పిల్లరా, మనం చేయాలని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభుని గురించి చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఈ యొక్క తలాంతుల విషయంలో పిల్లారా మనుషులు 3 రకాల కనపడతారు. పనిచేసేవాళ్ళు కొంతమంది, ఒకవేళ పని చేసిన మధ్యలో ఆగిపోయేవారు కొంతమంది, సంపూర్ణంగా చేసేవారు కొంతమంది, బొత్తిగా కొంతమంది పని చేయరు, అదొక కేటగిరీ అయితే, పని చేసి మధ్యలో ఆగిపోయేవారు అదొక కేటగిరీ అయితే, సంపూర్ణంగా చేసేవారు కేటగిరీ ఉండాలి. 3 వర్గాలుగా మనం మనుషులను చూడవచ్చు. అయితే చూద్దాం పిల్లారా, యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. అక్కడ సంపూర్ణ చేసిన వారు కొందరు కనపడతారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17:4 ఉన్నాము. చేడుకు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. చాలా బ్రదర్, ఇక్కడ గమనిస్తే పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణంగా ఆయన అప్పగింపబడి పని చేసినట్టు మనం చూస్తున్నాం. ఏ బాధ్యత తీసుకుని వచ్చాడు, ఏ భారాన్ని అయితే పరలోక రాజ్యం నుంచి తీసుకుని వచ్చాడో ఆ పనిని ఎలా చేస్తాడంట? సంపూర్ణంగా చేసేవాడంట. కాబట్టి దేవుడు మనకు అప్పగించబడినటువంటి ఈ పనిని సంపూర్ణ మనం చేయాలి. హృదయపూర్వకంగా మనం చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంపూర్ణ మనం చేయాలి. దేవా, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణ ఒప్పు మీద నెరవేర్చి నేను మహిమపరచాలంటున్నాడు. దేవునికి సంతోషం కలవాలంటే, దేవుడు మహిమపరచబడాలంటే పిల్లారా, దేవుడికి మనం ఆరాధన చేయాలంటే దేవుని పని చేసినప్పుడే దేవునికి సంతోషం. మనకు అప్పగింపబడిన పనిని మనం సంపూర్ణంగా చేసినప్పుడు దేవునికి సంతోషం. దేవుడు సంతోషపెట్టేవాడుగా ఉంటూ ఉన్నావు. దేవుని పని నువ్వు చేయకపోతే నువ్వు సంతోషపెట్టే వాళ్ళవు కావు. కాబట్టి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు నాకు ఏ పని ఇచ్చావో ఆ పనిని లోపం లేకుండా సంపూర్ణంగా నేను చేశాను ప్రభువా. నిన్ను భూమి మీద మహింపరిచాను, భూమి మీద సంతోషపెట్టాను, దేవుడు నిన్ను మహింపరిచాను. కాబట్టి దేవుడు మహింపరచాలంటే భూమి మీద ఆయన పని మనం చేయాలండి. మహిమపరచడం అంటే ఇది ఇక్కడికి వచ్చి నాకు తప్పట్లేదంటే వెళ్ళిపోతే దేవుడు మహిమపరచడం కాదు. ఆయన పని చేస్తేనే ఆయన మహిమ పరిచినట్లు. అయితే మనకు ఏ బాధ్యతను సంఘంలో అప్పగించారు, ఏ పని మనం చేయాలి, సంఘంలో ఏదో ఒక పని చేయాలి. నేను ఏ పని చేయను అనడానికి వీలు లేదు. చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే పిల్లలు ప్రార్థన చేయమంటే భంగపడాల్సి వస్తూ ఉంది. రండమ్మా, రండి రండి రండి, పాటలు పాడాలి, రండి రండి, అందరినీ పిలుచుకోవాల్సి వస్తూ ఉంది. ప్రభును మహిమపరచడం ఇష్టం లేదా? అసలు మనం ప్రభు సందుకు వచ్చామంటే నేను పాడతాను, నేను సాక్ష్యం చెప్తాను, పాటలు పాడతాను అని ముందుకు పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే ఆయన మహిమ పరచాలి. పిల్లారా, ఆయన ఏదు కృపనే మహిమ పరచాలి. ఈ దినాన్ని నేను చర్చికి వెళ్తా ఉన్నాను కదా, ఆయన సన్నిధిలో నేను ఏదు కృపనే మహిమ పరచాలి. ఆయన సంతోష పెట్టాలి. ఆయన సంతోష పెట్టాలంటే మనం పాటల ద్వారా సంతోష పెట్టచ్చు, తర్వాత సాక్ష్యాలు సంతోష పెట్టచ్చు, వాక్యం చక్కగా వినుడి ద్వారా సంతోష పెట్టచ్చు. ఇవన్నీ సంతోషపెట్టే ప్రక్రియలే. కనుక పిల్లారా, సంఘంలో ఎవరికి ఏ బాధ్యత అప్పగించబడిందో ఆ బాధ్యతను సంపూర్ణంగా మనం చేయాలి.
అయితే యేసుక్రీస్తు ప్రభువు అలాగే చేశాడు. అలాగే అపోస్తలుడు పౌలు కూడా ప్రియులారా ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును తుదముట్టించి తిని అని చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా మంచి దేవుని కొరకు మంచి పోరాటం పోరాడాడు. అంటే ఆయన చనిపోయినంత వరకు కూడా ఆయన దేవుని పని చేసినట్లుగా సంపూర్ణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇది అప్పగింపబడినటువంటి ఆ బాధ్యతలు సంపూర్ణం చేసిన వారి కేటగిరీ. అయితే మధ్యలో ఆగిపోయేవారు కొంతమంది ఉంటున్నారు పిల్లారా. మనం గమనిస్తే 2 తిమోతి 4:10 చూస్తే దేమాన ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి చక్కగా మరి పౌలు గారితో పరిచయం చేసిన వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఆయన ఆగిపోయాడు. కొంతవరకు పరిచయం చేసి మధ్యలో ఆగిపోయిన కేటగిరీ అదొకటి ఉందన్నమాట. సంపూర్ణ చేసిన కొంతమంది దేవుని పనిని మధ్యలో ఆగిపోయేవారు. వీరు ఎందుకు ఆగిపోతారంటే కొందరిలో గర్వం వచ్చి కొందరు ఆగిపోయేవారు ఉంటున్నారు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది లోకం లేదా ప్రేమను చూసి ఆగిపోయేవారుగా కొంతమంది కనపడుతూ ఉన్నారు. బాగా పరిచయం చేస్తారు. ఏదో ఒక సంఘంలో ఏదో ఒక కష్టం వచ్చిందనో లేదా ఒక అవమానం వచ్చిందనో వెంటనే నేను చేయనయ్యా ఆ పరిచయం నేను చేయను అంటారు. నేను అసలు సంఘానికి రానయ్యా అని కొంతమంది అనేవాళ్ళు. ఈ సంఘం కాబట్టి ఇంకొక సంఘం ఉందయ్యా అనేవాళ్ళు కొంతమంది. నువ్వు పరిచయం చేయకపోతే దేవునికి నష్టమా? కాదు కదా. అసలు ఎవరికి నువ్వు పరిచయం చేస్తా ఉన్నావు, ఎవరికొరకు పరిచయం చేస్తా ఉన్నావు? దేవుడి పని నువ్వు చేస్తా ఉన్నావు. దేవుడి పని నువ్వు చేస్తే నీకు లాభం, సంపూర్ణంగా చేస్తే అది నీకు లాభం. కానీ కాపలుగా నాకేమైనా లాభమా చెప్పండి? మిమ్మల్ని పరిచయం చేయండి ఎందుకు పొంగపోతామంటే, ఎందుకు ఆ బాధ్యత తీసుకోండి ఎందుకు చెప్తామంటే మీ మీద వరకే పిల్లారా. దానివల్ల మాకేదైనా లాభం, కాపలుగా మాకేదైనా లాభం వస్తుందా? ఏది లాభం రాదు. చేస్తే మీకు లాభం, నేను చేస్తే నాకు లాభం, మీరు చేస్తే మీకు లాభం. అయితే మధ్యలో ఏదో ఒక కష్టం వచ్చిందని చెప్పి నేను చేయలేను మీరే చేసుకోండి అని అనడం కానీ, ఏదైనా ఒక అవమానం వచ్చిందని చెప్పి నేను సంఘానికి రాను మీరు చూసుకోండి అనడం కానీ, ఇది మంచిది కాదు. దేవుని పరిచర్యలు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు వీటంటే ఎదుర్కొని ముందుకెళ్ళాలి. పౌలు జీవితంలో కష్టాలు రాలేదా? యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో కష్టాలు, నష్టాలు, శోధన, బాధలు రాలేదా? అన్నీ వచ్చాయి. అయినంత మాత్రాన ఆయన మధ్యలో ఆగిపోయారు వారు? ఆగిపోలేదే. కష్టాలు ఎదుర్కొన్నారు, నష్టాలు, శోధన, బాధలు అన్నీ కూడా ఎదుర్కొని మరి మీరు మాకు అప్పగించిన పనిని అంతవరకు దాన్ని కొనసాగించామని చెప్తూ ఉన్నారు. వాళ్ళు అన్నీ కూడా ఓర్చుకున్నారు, సహించి మరి అప్పగించిన పనికి న్యాయం చేస్తారు ప్రియులారా. అయితే సంఘాల్లో మనకు అప్పగించిన పనులు ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం? కోపం వచ్చిన సంఘాలు మనం చేస్తా ఉన్నామా? నేను చేయని ఏ రోజుకి అప్పచెప్పండి అని మనం అంటూ ఉన్నామా? మధ్యలో ఆగిపోయినాము. మూడో కేటగిరీ వాళ్ళు బొత్తిగానే అసలు దేవుని పని అసలు చేయరు. వస్తున్నామా వెళ్ళిపోతున్నాం, మాకెందుకు ఈ బాధ్యత చెప్పండి, వస్తామా వింటామా వెళ్ళిపోతామా, మాకు ఏది అవసరం లేదు, ఎందుకు మీరు తీసుకోండి, మీరు కాపర్లు కదా, ఆ రిస్క్ మీకు తీసుకోండి, మాకు అవసరం లేదంటారు. నేను రిస్క్ తీసుకుంటే నాకు లాభం, కానీ మీకు లాభం అవసరం లేదా? రిస్క్ నేను తీసుకుంటే నేను పరలోక రాజ్యం వెళ్తాను, ఆ రిస్క్ మీరు తీసుకోకపోతే మీకు పరలోక రాజ్యం లేదు. మీకు పరలోక రాజ్యం లేకపోతే మరి నేను చెప్తాను ఏ ప్రయోజనము? అసలు దేనికి చెప్పాలి చెప్పండి? నేను పరలోక రాజ్యం వెళ్ళి మీరు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి మీరు కూడా దేవుని పని చేయాలి అని చెప్తాం. నేను చేయనయ్యా, ఇంత రిస్క్ నేను తీసుకున్నయ్యా, వస్తాను వింటాను వెళ్ళిపోతాను. ఎందుకు ఈ సమస్యల సంఘాలు నాకు చెప్పండి? ఈ సంఘాలు ఎందుకు ఈ పరిస్థితులన్నీ కూడా ఎందుకు చేయాలి చెప్పండి అని వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు పిల్లారా. మరి ఈ సమస్యలు లేని సంఘాలు అంటూ ఉండవు. సమస్యలు ఉంటే వీటంటే ఎదుర్కొంటే నా పరలోక రాజ్యం. ఏదో ఈయన ఎదుర్కోకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, సంఘాలు నేను ఏ పని చేయను అని వెళ్ళిపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఈ లోపల దినాల కొరకు కష్టపడినట్లే దేవుని పని కొరకు కూడా, దేవుని పనిలో కష్ట నష్టాలు వీటిని కూడా ఎదుర్కోవాలి. దీని కొరకు కూడా కష్టపడేంత పరలోక రాజ్యం లేదు. కనుక పిల్లారా, ఎవరైనా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు కష్టపడాలి. కష్టపడకుండా పరలోక రాజ్యం లేనే లేదు. ఇది సత్యం, ఇది నిత్యం ప్రియులారా. కాబట్టి మనం నేనే పని చేయను సంఘం అనడానికి వీళ్ళు, ప్రతి ఒక్కరి సంఘంలో పనిచేయాలి. ఏదో ఒక పరిచర్య, చేపల పరిచర్యలో లేదా సంఘంలో ఎన్నో బోర్డైన పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేసే విధంగా మనం ఉండాలి. నేను చేయను అనడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం చేయాలంటే దేవుని పనులు, ఏదో పనులు, చిన్న పని, ఏ పని అయినా కూడా దేవుని పనులు తప్పక సహకరించేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని వ్యవస్థను వెళ్ళిపోతాను వింటానంటే వీల్లేదు. కష్టాలు వచ్చినా భరించాలి,
నష్టం వచ్చినా భరించాలి, మరి అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, తప్పు ఇవన్నీ యేసుక్రీస్తు భరించాడు. మరి ఆయన మాదిరిగా ఆయన మనకు మాదిరి చూపి వెళ్ళిపోయించినప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కలిగిన పరిస్థితులు కూడా మనకు కలిగితే తప్పకుండా వీటన్ని కూడా మనం భరించాలి. ఇవన్నీ భరించినప్పుడే నిత్యజీవం మనకు. కాబట్టి పరలోక రాజ్యం కూడా అంత సులభంగా వచ్చేది కానీ కాదు పిల్లరా. ఇవన్నీ భరించాలి ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనకు అప్పగించేటువంటి ఈ తలాంతుల్లో దేవుడు మనం న్యాయం చేస్తూ ఉన్నామా? ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు మనకు అందరికి బాధ్యత అప్పచెప్పాడు. ప్రభు అడుగుతాడు, అమ్మ నువ్వెంతవరకు చేస్తావు నా పని, అయ్యా నువ్వెంతవరకు చేస్తావు నా పని. సంఘాలు మీకు బాధ్యత అప్పగించాను, కాపులు అప్పగించారు, మీరు ఎంతవరకు చేస్తారు బాధ్యతలు? బొత్తిగా చేయలేదా? చేసి ఆగిపోయింటున్నారా? లేదా సంపూర్ణ చేసుకున్నారా? ప్రభువుకు లెక్క అప్పచెప్పాలి. మాకు కాదు లెక్క అప్పచెప్పాల్సింది, ప్రభువుకు అప్పచెప్పాలని గుర్తుపెట్టుకోవాలి పిల్లల. కాబట్టి మనం ఎలా ఉన్నాం అది మనం ఆలోచన చేసే వరకు మనం ఉండాలి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండోది చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం పిల్లల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4:17. నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. పిల్లరా, ఇక్కడ గమనిస్తే పిల్లరా, ఇక్కడ నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అంటున్నాడు. ఆయన మన లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆయన వాళ్ళు చెప్తూ ఉన్నాడు. అంటే కాపర్లకు సహకరించేవారుగా ఉండాలని, కాపర్లకు సహాయం చేసేవారుగా సంఘం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈనాడు సంఘాల్లో కాపర్లకు ఎంతమంది సహకరించేవారుగా ఉంటూ ఉన్నారు? అసలు కాపర్ల గురించి ఆలోచించేవారు ఎంతమంది ఉంటూ ఉన్నారు? ఆలోచించేయాలి. కాపర్ల విషయాలు మీరు తొట్టులు పోతూ ఉంటున్నారేమో, కాపర్ల విషయంలో మీరు మరి సరైన విధంగా వారిని అర్థం చేసుకునక, వారికి సహాయకరంగా ఉండక మీరు ఉంటూ ఉన్నారేమో. దేవునికి లెక్క అప్పగించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. చాలామంది అనుకుంటా ఉన్నారు, అసలు కాపర్లకు సహాయం చేస్తే మనకేం వస్తుందని అనేవాళ్ళు కూడా చాలామంది అంటున్నారు. ఇంతమంది మేము గృహదర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లల చాలామంది వెళితే వాళ్ళు ఏం చేసేవారంటే చాలామంది దాక్కునేవారు. ఎందుకు అర్థం కాదు. ప్రార్థన చేయడానికి మేము వెళితే వాళ్ళ మమ్మల్ని చూసి దాక్కుంటారు. ఎందుకు అర్థం కావట్లేదు. మరి వారి నుంచి మేము ఏదైనా మరి ధనం ఆశించి వెళ్తామనుకుంటారో, లేకపోతే వారి నుంచి ఏదైనా ఈవి కావాలని అనుకుంటారో అర్థం కాదు. కానీ మరి గృహదర్శనానికి వెళితే, ప్రార్థన చేయడానికి మేము వెళితే మమ్మల్ని చూసి దాక్కుంటారు. అది చాలా తప్పు. కాపలకు సహకరించే విషయంలో మీరు ముందుండాలి. ఈ విషయం దేవునికి లెక్కప్ప చెప్పాలి. దీని గురించి అంటే తప్పు అనుకుంటూ ఉన్నారేమో. అంటే కాపర్లకు సహాయం చేయాలంటే మరి కాపర్లకు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయనకి ఏమైనా ఇవ్వాలేమో అని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఆ మాట చెప్తున్నా ఇక్కడ మీకు విస్తారమైన ఫలము రావాలని ఈ ఈవిని అపేక్షించి ఇలాగని చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలి. కాపర్లకు ఇవ్వడం వల్ల మీకు విస్తారమైన ఫలం మీకు వస్తుంది. మీరు ఫలించాలి. కాపర్ల గౌరవించడంలో, లేదా కాపర్లకు సహాయం చేయడంలో, లేదా కాపర్ల గురించి ఆలోచన చేయడంలో మీరు ముందుంటే మీకు విస్తారమైన ఫలం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. మీ మేలు కొని మేము మాటలు చెప్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన మాటలను కాపర్లకు ఇవ్వడం వలన మీకు మేలు కలిగిన దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. దాని గురించి చెప్తూ చూస్తే పిల్లల మనం గమనిస్తే మొదటి రాజులు 17, 8, 9, 16 చూసే సమయంగా ముగిస్తా ఉన్నాను. మొదటి రాజులు 17, 17వ అధ్యాయం 8, 9, 16 వచ్చిన గమనం చూస్తే అక్కడ ఏరియాను మరి సారీపతి విధులతో పోషణ మనం చూస్తున్నాం. ఆ కష్టకాలంలో, ఆ కరువు కాలంలో ఆ ఏరియాకు ఆ సారీపతి విధవరాలు అప్పము తీర్చడం మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆమె మేలు పొందుకుంది. ఆ కాపర గురించి ఆలోచన చేసి ఆ యొక్క కరువు పరిస్థితిలో ఆ ఏలను గురించి ఆలోచన చేసి ఒక చిన్న అప్పం తీసుకొచ్చిన దానివల్ల మరి ఆ కరువు కాలం అంతా ఆమె పోషణ పడిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ రాజులో చూస్తే 4వ అధ్యాయం 8, 16 చూస్తే అక్కడ ఎలిషాను గురించి కూడా శూన్యమరాలు ఆమె ఆలోచిస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ఆ ఎలిషాను గురించి శూన్యమరాలు ఆలోచన చేసి ఆయన యొక్క అవసరత తీర్చిన తర్వాత ఒక మంచి బిడ్డను ఆమె సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు మేలు కలగడానికే కాపర్లకు ఇస్తే ఏదో పోతుందని కానీ కాపర్ల విధంగా గుర్తించక ఉండకూడదు పిల్లారా. ఇవన్నీ కూడా మీ మేలు కొరకు
చెప్తారు. దైవ గ్రంథంలో కాపర్లకు ఇవ్వడం వలన, కాపర్ల గురించి ఆలోచన చేయడం వల్ల, సంఘాల గురించి లాభాల గురించి దేవుడు మరి దైవ గ్రంథం లిఖించుకుంటూ ఉన్నాడు. కనుక మీరు మరి కాపర్ల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు దేవునికి లెక్క అప్పచెప్పాలని మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇంకా మనం గమనిస్తే పిల్లల యాకోబు రాసినటువంటి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ ధన విషయం లేదు, దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఏబిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ చూస్తే అక్కడ సమయం విషయంలో కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. సమయం లేదు కనుక ముగిస్తూ ఉంటున్నాం. కనుక పిల్లల మనం ఆలోచన చేయాలి, మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి, మనం ఏ విషయాల్లో దేవునికి లెక్క అప్పచెప్పాలన్న దాని గురించి మనం నేర్చుకుని ఉంటున్నాం. కనుక మన జీవితాన్ని గురించి దేవుడు లెక్కలు కట్టి ఉన్నాడు కనుక ఏదో ఒక దినాన లెక్కలు మనం అడగబోతున్నాడు కనుక మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద భయముతో వణుకుతూ గడపల ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయండి కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభు, సర్వశక్తి సంపన్నుడు